హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు 4 రకాల పప్పులతో అయితే కర్రీ అయితే చేస్తున్నాను. సో, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు 4 రకాల పప్పుల్ని హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసుకొని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. నేను కుక్కర్ యూజ్ చేసి అయితే చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైపోయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్, కర్రీ లీవ్స్, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్. అవి సాఫ్ట్‌గా అయిపోయిన తర్వాత పసుపు కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని టమాటో కూడా వేసుకున్నాక మిక్స్ చేసుకొని కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందాక కుక్ చేసుకొని పెట్టుకున్న పప్పులు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పప్పులు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాక మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని కుక్కర్ లిడ్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ విజిల్ తీసేసి లాస్ట్ ఫైనల్గా కొరియాండర్ వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, యమ్మీ యమ్మీ పప్పు అయితే రెడీ అయిపోయింది. రైస్ చపాతీ కాంబినేషన్లో అయితే సూపర్గా ఉంటుంది.